నమస్కారం అండి. నా పేరు శ్రీమతి ఎండమూరి శిఖామణి భాగవతారిణి. మాది కాకినాడ దగ్గర రామచంద్రపురం. నేను హరికథలు 30 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఇది కపిలేశ్వరపురం సర్వారాయ హరికథా పాఠశాలలో హరికథా విద్య నేర్పిస్తుంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అక్కడ 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది. కానీ ఈ కళను వారు నేర్పించిన దీన్ని ఉద్ధరింపజేయడం అన్నది మనందరిపైన బాధ్యత. కానీ ఈ టీవీలు వచ్చిన తర్వాత కాస్త ఇది వెనకబడింది. కానీ అందరూ కూడా ఇటువంటి హరికథ గృహప్రవేశాల్లో చెప్పించవచ్చు, స్వామివారి కళ్యాణాల్లో చెప్పించవచ్చు. ప్రతి దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. అందుచేత ఈ కార్యక్రమాన్ని ఉద్ధరింపజేయండి అని చెప్పడమే నా ధ్యేయం. నా ఫోన్ నంబర్ 9490123246. జీవన్ముక్తులైన భక్తులకు, సరస్వతి స్వరూపులైన సభ్యుల మహాశయులకు ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. భక్త మహాశయ గారు పెద్దలున్నట్టుగా సత్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చయత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. ఏదైనా చక్కనైనటువంటి సత్కార్యం జరిగేటప్పుడు నలుగురు కూర్చుని వినడం, చెప్పడం, కార్యక్రమాన్ని ఆస్వాదించడం ఇదంతా కూడా మనందరి యొక్క నైజం ధర్మం. అయితే ఇప్పుడు మనమందరం కూడా కేవలం ఇక్కడ భీష్మ ఏకాదశి లగాయలు ఈ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా మరి భీష్మ ఏకాదశి సప్తాహ మహోత్సవములని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి మా పాణ్యం దక్షిణామూర్తి గారు. అలాగే అన్నమయ్య పరివారమైనటువంటి మా హైదరాబాద్ నుంచి చేసినటువంటి మా కృష్ణయ్య గారు, అలాగే పెద్దలందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో జరుగుతున్నటువంటి స్థానం ఎవరయ్యా అంటే కాశీ విశ్వేశ్వర స్వామి వారు. జన్మించుకున్న వాడు ఎవరయ్యా అంటే నారాయణ స్వరూపుడైనటువంటి హరికథా గానాలు ఇవన్నీ కూడా నారదప్రిలో నారాయణ యొక్క హరినామస్మరణ బాగా ఇష్టమైంది. నారాయణమూర్తి అంటారు. ఈ
మరి అధిపతి నారాయణమూర్తి ఇక్కడ చేయించుకుంటున్న వాడు ఏ స్థానంలో చేయించుకుంటున్నాడండి? కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క స్థానంలో చేయించుకుంటూ గొప్ప విషయం ఏమిటంటే ప్రత్యేకంగా మా దాసు గారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ ఉండడం. ఎందుకంటే హరికథకు మూల విరాటైనటువంటి మహాపురుషుడైనటువంటి శ్రీమద్ అజ్జాడ అధిపట్ల నారాయణ దాసు గారు గత సంవత్సరం స్వామి వారి దగ్గర అడ్డు తిరిగి ఉన్నా ఎప్పుడు నన్ను అక్కడ పెట్టారేమిటి అని ఆయన దగ్గరకు వచ్చేసాడండి. హరికథలన్నీ జరుగుతున్నాయిగా దండం కోసం వచ్చేసాడు. నా కథలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి, నేను అక్కడ ఉండడం ఏమిటని చెప్పి భక్తుల యొక్క కోరిక మీద దగ్గరకు వచ్చారు. కేవలం మా దక్షిణామూర్తి గారి ఈ కార్యక్రమాలు ఈ స్థానంలో చేయకుండా తరువాత నారాయణదాసు గారి ఉత్సవాలని చెప్పి అప్పుడు కూడా 7 రోజులు 5 రోజులు 3 రోజులు చేసినటువంటి సమయాలు కూడా ఉన్నాయి. మరి బుర్రా పద్మనాభ శర్మ గారు చక్కగా వాటిని నిర్వహిస్తూ ఉన్నారు. అప్పుడు చాలా పర్యాయాలు వచ్చాను. తర్వాత వీరి యొక్క ఆధ్వర్యంలో వారు ఒకసారి ప్రత్యేకంగా పిలిస్తే ఇప్పుడు స్వామి వారి ద్వారా శ్రీమద్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాథమిక కళా బృందం తరపున ఈ కథాగానం మరి జరగబడుతుందండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ నేటి కథ భక్త ప్రహ్లాద హరికథ. సావధానచిత్తులైన స్వామి వారి యొక్క ఆశీస్సులు మీరు పొంది మీ పవిత్రమైనటువంటి ఆశీస్సులు నాకు అందజేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను. పూర్వం వైకుంఠంలో హరిద్వార పాలకులైన జయ విజయులు సనక సనందనాథుల శాపగ్రస్తులై భూలోకంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా జన్మించారు. వీరు ఇలా 3 జన్మలెత్తారు. మహావిష్ణువుకు విరోధులై ఆయన చేతిలోనే సంహరింపబడాలని శాపం యొక్క నిర్ణయం. ఎవరిచ్చారయ్యా అసలు ఈయనకి శాపం అంటే? వైకుంఠవాసుడైనటువంటి ఆ నారాయణమూర్తి చక్కగా శేషపాత్రపై పవళించుకుంటే లక్ష్మీదేవి స్వామి వారికి పాదసేవ చేస్తూ ఉంటే స్వామివారు అన్నారు, నాయన ఏకాంత సేవలో ఉంటాం, ద్వారం వద్ద ఉండండి, ఎవరిని కూడా లోనికి రానియకుండా కావల కాస్తూ ఉండండి అని జయ విజయులకు ఆజ్ఞాపించారండి శ్రీమన్నారాయణమూర్తి. నారాయణమూర్తి యొక్క ఆజ్ఞ మేర జయ విజయులు కూడా ద్వారం వద్ద ఉండి కావల కాస్తున్నాడు. ఆ సమయంలో స్వామివారి యొక్క దర్శనార్థమై సనక సనందనాథులైనటువంటి దివ్య విజ్ఞాన సంపన్నులైనటువంటి వారు నారాయణమూర్తి దర్శనార్థమై కిందగా బయలుదేరి అదిగో వైకుంఠానికి వస్తూ ఉన్నారండి. ఎలా ఉందయ్యా వైకుంఠం అంటే కట్టెలుగా వైకుంఠముగా నాదే
ఈ సరక సనంతరాలను తిన్నగా వైకుంఠానికి చేరుకునేసరికి వారి వద్ద ఉన్నటువంటి జైన వారిని చూసి స్వామి వారు ఏకాంత సేవలో ఉన్నారు, ఈ సమయంలో మీరు లోనికి వెళ్ళడానికి వీలు లేదు అని వారిని నిగ్రహించారు. మమ్మల్ని మీరు అడ్డగిస్తారా? మేము వచ్చినటువంటి విషయం మీ నారాయణమూర్తికి తెలిసినట్లయితే ఆయనే వచ్చి నా ఆశీర్వచనం తీసుకుంటారే, అటువంటిది మమ్మల్ని మీరు ధిక్కరిస్తారా? మీరు రాక్షసులై పడిపోతారు కాక అని శపించారు. పాపం శాపగ్రస్తులయ్యారు. జయ విజయులు కూడా శాపగ్రస్తులయ్యారు. ఇక ఈ విషయమంతా కూడా అనంత కోటి అవతారమూర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఇలా విగ్రహ మానుషుడు కదండి మహానుభావుడు. ఆయనకి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇక్కడ జరిగిందంతా కూడా గమనించాడు. ఒక్కసారిగా ద్వారం వద్దకు వచ్చారు స్వామివారు. స్వామివారి యొక్క పాదాలపై పడ్డారు ఇద్దరు కూడా. స్వామి మమ్మల్ని క్షమించండి, మాకు శాప విమోచనం కావాలి అని పాదాలపై పడ్డారు. పడితే అప్పుడు స్వామివారు అన్నారు, రావయ్య శాపం ఇచ్చింది నేను కాదు కదా, ఇచ్చిన వారు ఎక్కడ ఉన్నారు? నా పాదాలపై పడ్డం కాదు, వారి పాదాలపై పడండి, శాప విమోచనం కావాలని కోరుకోండి, వెళ్ళండి అనగానే వెంటనే ఆ సరగ సరసనాథుడి యొక్క పాదాలపై పడ్డారు. నేను ఇద్దరు కూడా మాకు శాప విమోచనం కావాలి అన్నారు. నాయన తెలియక చేసిన తెలిసి చేసిన తప్పు తప్పే. అయితే మీరు ఒక విధంగా శాపాన్ని పోగొట్టుకోవడం ఎట్లా అయితే 7 జన్మలెత్తి స్వామికి స్నేహితులై స్వామి సన్నిధికి చేరుకుంటారు మిత్రత్వంతో, లేదా 3 జన్మలెత్తి విరోధంతో స్వామి వారి యొక్క సన్నిధికి వస్తారా? ఈ రెండింటిలో ఒక్కటి మాత్రమే కోరుకోండి. అది కావాలా, ఇది కావాలా? టీ కావాలా, కాఫీ కావాలంటే ఏది ఇష్టమైతే కోరుకుంటాం. ఇక్కడ ఏది ఇష్టమైతే అది కోరుకోవడానికి లేదుగా. ఇక్కడ 7 జన్మలు ఉండొచ్చింది, 3 జన్మలు ఉండొచ్చింది. ఆలోచించారు. నిరంతరం నారాయణమూర్తి యొక్క పాదసేవ కదండి. అందుచేత ఆలోచించి స్వామి ముహూర్తం ఫలితం బలం నచమాయుతం ఒక చూరి బాధపడే కంటే మంట పండింది కొంచెమైనా చాలు. అందుచేత 7 జన్మలు కాదు, 3 జన్మలకి స్వామి వారికి విరోధంలో స్వామి వారి యొక్క సన్నిధికి వస్తాము, మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు. తథాస్తు అన్నారండి. విన్నారగా? మరి మీకు శాప విమోచనం తెలిసినట్టేగా అని స్వామివారు వారికి అనుగ్రహం ఇచ్చి అక్కడి నుంచి స్వామివారు తన స్థానానికి తాను చేరారు. వీళ్ళు శాప విమోచనం పొందారు, శాతులై ఉన్నారండి. వీరే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా జన్మించడం, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించడం, తరువాత ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తుడుగా వారు జన్మించడం జరిగింది. ఇది కృతయుగం నాటి కథ. ఈ కృతయుగంలో ఆ కశ్యపునికి ఇరువురికి పుత్రుడిగా జన్మించారండి ఈ హిరణ్యాక్ష హిరణ్య కశిపుడు. వారిలో చిన్నవాడైనటువంటి యొక్క హిరణ్యాక్షుడు పరమశివుని గురించి తపస్సు చేశాక, పరమశివుని గురించి తపస్సు చేసి అక్కడి నుంచి తెల్లగా పెడుతున్నాడు. పరమ పురుష జనన స్థితి, పరమ పురుష జనన స్థితి
మరి వరాలు పొందిన తర్వాత రాక్షస తత్వాలు ఉంటాయి కదండి, రాక్షస గుణాలు ఉంటాయి కదా. అందుకే ఎవరైనా వెకిలి చేష్టలు చేస్తే ఏమిట్రా వెకిలి చేష్టలు, రాక్షసులకు ఉన్నట్టు ఏమిటా చేష్టలు అంటూ ఉంటాం వాళ్ళు దుర్మార్గాలు ఏమన్నా చేస్తూ ఉంటే. అలాగా హిరణ్యకశిపుడు భూమిపై పడి భూమిని చాపలాగా చుట్టేస్తూ ఆ భూలోకానికి తీసుకువెళ్ చాపలా చుట్టేస్తున్నాడట, సాతలానికి తీసుకువెళ్తున్నాడట భూమిలో చాపలా చుట్టేసి. భూదేవి నలిగిపోతుంది. ఆ తల్లి అన్ని భరించేది ఆడతల్లే కదా. మనం చీయన్న చాలన్న అసుతన్న మంచన్న చెడన్న అన్ని భరించే దేవత. అందుకే భూదేవికి ఉన్నటువంటి ఓర్పు ఉండాలి ఆడవాళ్ళకి అంటారు. ముఖ్యంగా మనకి చాలా ఎక్కువ ఉండాలండి. వివాహం చేసుకున్న వారికి ఇంకా మరింత ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకు అన్ని బాధలు కూడా వస్తాయి. పిల్లలు పెద్దలు అవ్వడం, వాళ్ళ చదువుల గురించి, ఈ మగాళ్ళు వచ్చి మన వృత్తి పైన పడటం, మనం వృత్తి వేలు ఉండడం, ఇవన్నీ ఉంటాయి కదా. అందుచేత ఏమన్నారంటే ఉదయం కన్నా ఎక్కువ ఓర్పు కావాలి. ఆవిడకున్నంత ఓర్పు మనకెక్కడ ఉంది కానీ పెద్దలు అంటూ ఉంటారు. అయ్యా అటువంటి ఆ భూమాతను శాంతాదేవి ఆ తల్లిని చుట్టేస్తున్నట్ట చాపలు చుట్టేసి పడిపోతుంది. ఇప్పుడు ఉంటుందా దేవికి ఈ దుర్మార్గుడు ఇలా చుట్టేస్తున్నాడు, నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు. ఆ వాళ్ళందరూ చాలా మంచివాళ్ళే. అంటే నేను కాదా అనొచ్చు, అందరూ మంచివాళ్ళే. మేమందరం కూడా ఒక టీంగా 2008 సంవత్సరం నుంచి, నేనైతే 2007 సంవత్సరం నుంచి మేమందరం కలిసి ఒక టీం వర్క్ చేస్తున్నాము. ఈ దేవస్థానంలో టీటీడీ రుద్రమందిర దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టులో మరి మాకు చక్కనైనటువంటి వాయిద్యం ఇంతవరకు మన తూర్పుగోదావరి, కృష్ణ, పశ్చిమ అంతా చక్కగా ఈ వైద్యం కూడా ఇవన్నీ ఉంటాయి. అబ్బాయి వైద్యం మృదంగం కూడా వాయించలేదు కానీ డ్యూటీ పరంగా తబలా కాబట్టి తబలా తీసుకొచ్చారు. అదే నేను ప్రత్యేకంగా హరికథనానికి మృదంగం తీసుకొచ్చి కూర్చుంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి మృదంగ విద్వాంసం కాదు, పార్వతీపురం. వాళ్ళ నాన్నగారు కూడా నాకు కథలకు సహకారం అందేశారండి. వీళ్ళ నాన్నగారు మాత్రం నాకు వాయించారు. వాళ్ళ నాన్నగారు నాకు తెలియదు, ఎలమందర రాజు గారిని. వారు నాకు పరిచయం లేదు, నేను చూడలేదు కూడా వారిని. వారి అబ్బాయి మాత్రం సుబ్రహ్మణ్య రాజు, ఈయన బాగా పరిచయం అయ్యారండి. ఇటో అండి, అదిగో ఇంకే ఇటో ఆయన చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విద్వాంసులే. ఎటు వచ్చినా నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఎవరికి ఏమీ లేదు, నాకే వచ్చింది. ఎందుకంటే వెంకటరామ గారు కూడా మంచి ఫ్లూట్, క్లారినెట్, సీతారాం గారండి చాలా మంచి వారు. కుమార్ బాబు వాళ్ళ పిల్లలు కూడా ఫ్లూట్ విద్వాంసులు ఇద్దరు కూడా. అమ్మాయి ఏమో చక్కగా వీణ వాయిస్తుంది. అద్భుతం. ఎందుకంటే అలా పుట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. మరి నాకు ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నారో నా పెద్దవాళ్ళు నాకు తెలియదు, వెనకాల లేదు ముందు లేదు. కొన్ని మా పిల్లలకు నేర్పిస్తాము, వాళ్ళకి రాలేదు, నాకే విడిచిపడ్డది. ఇంకేది ఏదో నేర్చుకుని మానేద్దామంటే ఇది ఒక శాసనంలా అయిపోయింది. చెప్తావా చస్తావా అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే ఈ రుచి మరిగిన వాడు వదలాలన్నా వదలలేము. ఒక 4 రోజులు వేసరికి ఎక్కడ పోకపోవడం, ఎక్కడ కథ వస్తుందా, ఎక్కడ వెళ్ళిపోతామా, ఉండలేకపోతున్నాం, ఈ మాట ఎక్కువైపోతున్నాం. చేత భగవంతుడు ఈ యొక్క రుచి ఇవ్వడం కూడా నాకు చాలా ఒక విధంగా చాలా ఆనందంగా ఉంది. సహజం అనుకోండి. మరి జీవితంలో సంసారం ఉన్నది లేకపోతే ఏం లేదు. సంసార సాగం దాన్ని దాటడంలోనే ఉంది. దాటాలంటే ఎవరితరం కాదు, దాటడమే. భగవంతుని యొక్క స్మరణ చేస్తే అదే దాటిస్తుంది. అయ్యా సరే వెనకాల తల్లి యొక్క విషయం లేకపోతే అసలు ఎవరి వల్ల కాదు. ఈయనేమో ఎంతసేపు అమెరికాలు, లండన్లు అక్కడ ఇక్కడ తిరుగుతారు. వెనకాల పిల్లలు పెట్టుకుని మా లత ఆ తల్లి నిజంగా అమ్మాయి ఇంటికి వెళితే ఎంత చక్కగా మమ్మల్ని చూస్తుందో అమ్మాయి. చాలా సంతోషంగా ముందు నూరే 5 ఆరోగ్యాలుగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇదే కాదు అందరం బాగుండాలి భగవంతుని యొక్క సేవలు. అయ్యా మరి మా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులైనటువంటి మా సుబ్రహ్మణ్య రాజు గారికి, మా లక్ష్మీనారాయణ గారికి, అలాగే కుమార్ బాబు గారికి, అలాగే జయదేవ్ వెళ్ళారు డ్రెస్ మార్చుకోవడానికి. వారికి మొత్తం అందరి తరఫున మేము మీ అందరికీ మా తెలియజేసుకుంటాం. కొత్తలారా అలా
వాయించినటువంటి మహానుభావులు, అలాగే మా సుధాకర్ గారు, అయ్యా నమస్కారం అండి. వారు మంచి విద్వాంసులు. మరి అలాగే మా చంద్రశేఖర్ గారు, వారు చక్కగా శంఖనాథం పూరిస్తే ఎక్కడ తిరుపతిలో విన్నానండి. తిరుపతిలో విన్నాను. శంఖనాథం అలా పట్టుకుంటే ఆ శుభం అనేసరికి అద్భుతంగా ఉంటుందండి. అయ్యా చంద్రశేఖర్ గారు, మరి సభలో ఉన్న పెద్దలందరికీ పేరు అందరికీ నా నమస్కారాలు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా కృష్ణయ్య గారికి. ఎందుకంటే నిన్న మొన్న కావాలని చేయించారు. ఎంతసేపు త్యాగయ్య రామదాసు ఇవి అంటున్నారు. మా నారాయణదాసు కూడా మంచి సంగీత ప్రియుడు, మంచి మరి హరికథలు కూడా ఎన్నో రాశారు మహానుభావుడు. ఆయన కేవలం సరస్వతి యొక్క అనుగ్రహంతో నిర్మించారు. రెండు కథలు పెట్టంటే మామూలుగా నోటి మాటతో అనడమే పెట్టి వాళ్ళు రెండు కథలు పెట్టారు. ఎంత ఆనందపడిపోయాము. అలా చెప్పేవారు ఉందట. చెప్పిన తర్వాత వాళ్ళు పాటించడం మొదలే. పాటించిన తర్వాత మరలా వెళ్ళి కూర్చుని దగ్గర కార్యక్రమాలు నిర్వహించడం ఇంకొక లెక్క. అక్కడ కూర్చున్న తర్వాత మరలా ఇక్కడ బాధ్యత. ఎందుకంటే వారి తాతగారు నేతి లక్ష్మీనారాయణ గారు భాగవతులు, వారు సామాన్యులు కాదు. మా దాసు గారు వద్ద ప్రియ శిష్యులు అయ్యారు. అటువంటి వారికి మనవడగా ఉన్నందుకు హరికథలు చెప్పడం లేదు కానీ దీనిలో ఉన్నటువంటి సారాంశం మొత్తం తెలుసండి. ఆఖరికి నేను ఎక్కడో గజ్జి చదివిన ఆ గజ్జి ఎక్కడ తప్పు చదివానో కూడా చెప్పగలిగినటువంటి సమర్థులు కృష్ణయ్య గారి సామర్థ్యం ఎలా వస్తున్నారన్న. మనం పాట పాడినా ఎక్కడ తప్పు చెప్తారు, స్వరం ఎక్కడ తప్పు వేసామో చెప్తారు. అంత సమర్థత, అంత గడిగిన ఆయన ఇంట్లోనే పడి ఉండొచ్చుగా ఎందుకు బాధ అంటే ఆ యొక్క వాసన అలా లాగిస్తుంది, తీసుకొస్తుంది. అది ఎవరి వల్ల కాదు, భగవంతుడే లోపల వస్తారు. వాళ్ళ తాతగారి దగ్గర ఎక్కడికి వస్తే అక్కడి నుంచి మళ్ళీ ఈ దగ్గరికి వచ్చింది. ఇంకొక మార్పు మరో ఒక కార్యక్రమాల్లో వస్తారు కానీ గుంటూరు జరిగినప్పుడు ఇది మాత్రం ఏ కార్యక్రమం ఎక్కడ హరికథ జరిగినా సప్తాహం జరిగినా నేర్చుకున్నాము. నారాయణమూర్తి ఎలాగైతే మా నోట్లో పలుకుతాడో అలాగే ఈ కృష్ణయ్య కూడా అన్ని చోట్ల నేర్చుకున్నాము అంటాడు. చాలా సంతోషం. ఈ కృష్ణయ్య గారు ప్రత్యేకమైనటువంటి పొగట్టం మాత్రం కాదు. నేను పొగట్టం నాకు చిరాకు, ఉన్న మాట చెప్పడమే నాకు ఇష్టం. అందుచేత చాలా చక్కగా సీతా కళ్యాణంలో ఏమీ నరవాసనలాగా ఆ వాసన చూసారా. ఇక్కడ కూడా పోలిక. ఆ సీతా కళ్యాణంలో నరవాసన ఉంటుంది. తాతగా ఆ వాసన అక్కడ ఎలా తగిలిందో తాతగారి దగ్గర నుంచి ఈ వాసన కూడా నాకు అట్టాగే జరిగింది అన్నారు. చాలా సంతోషం. అన్నవారులు ఎంత ధన్యులు. సేపు అడిగితే వారే వస్తారు. ప్రత్యక్షమై ఆ యొక్క భూమాతకు ఎదురు వెళ్ళి అమ్మ బాధపడకు, నేనున్నాను కదా నిన్ను రక్షించడానికి అని చెప్పి స్వామి వారు శ్వేత వరాహ రూపం దాల్చారండి. తెల్లటి పల్లి రూపం దాల్చారు. ఎప్పుడైతే ఈ యొక్క చామలంతా చుట్టూ వెళ్ళిపోతున్నాడో హిరణ్యాక్షుడు ఈయన వెంటనే వరాహ రూపంలో వచ్చారండి. వరాహ రూపంలో వచ్చి ఇద్దరు కూడా కొంతసేపు ద్వంద్వయుద్ధం సాగించారు. ఆ సాగించడంలో ఆ యొక్క హిరణ్యాక్షుడి ఒక్కసారి ఇలా హతమార్చాడండి. హతమార్చేసరికి ఆ దేవాది దేవతలందరూ చూచారు, సంతోషించారు. నారాయణమూర్తి వరాహరూపధారి అయి ఆ యొక్క హిరణ్యాక్షుని హతమార్చారు అని చెప్పి భోజనం తినగానే ఖాళీ లేకుండా వచ్చి కూర్చున్నారుగా. కుర్చీలో కూర్చునేసరికి ఎక్కడ లేని నిద్ర వస్తుంది. అందుచేతే 10 సార్లు అనిపిస్తున్నాను. ఇక్కడ కాగిందా ఈ భర్త సభలో ఉన్నాడండి. అన్నగారు హిరణ్యకశిపుడు సభలో హిరణ్యకశిపుడు ఆ సమయంలో తమ్ముని యొక్క మరణ వార్త అలా చెవిన పడిందండి. చెవిన పడగానే వెంటనే హిరణ్యకశిపుడు బాధపడ్డాడు. నా తమ్ముడు సామాన్యుడు కదే, ఇటువంటి వాడు నా తమ్ముడు అంటే దాసుగారు చెప్తారు ఇక్కడ.
కొండ కూడా పిండి పిండి అవుతుంది. అటువంటి బలపరాక్రమ సౌఖ్య సంపన్నుడైనటువంటి నా తమ్ముడే ఎవరో కరెక్ట్ వాడు పందిలో పొందాలని హతమారుస్తాడా? వాడు ఎక్కడ ఉన్నా తనకి వెనక్కి సంహరించకుండా నేను అనుకుంటానా? నా పక్క సాధించకుండా ఒక్క క్షణం కూడా నేను నిద్రపోను అని చెప్పి ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం చేశాడు. అయ్యా సభాసదులారా, మీ అందరికీ నమస్కారం. నా తమ్ముని చెప్పినటువంటి ఆ హరిని సంహరించాలి అంటే ఇప్పుడు నాకున్నటువంటి ఈ యొక్క శక్తి నాకు చాలు. అందుచేత శక్తివంతుడిని కావాలి, తపస్సు చేయాలి అంటే నేను బ్రహ్మమూర్చి తపస్సు చేయాలి. మీరందరూ కూడా జాగరూకులై ఉండండి. ఎందుకంటే నా భార్య ఇప్పుడు నిండు గర్భిణి ఉంది కదా. తపస్సు చేస్తున్నటువంటి విషయం దేవేంద్రుడికి తెలిసినట్లయితే ఏదో విధంగా తపస్సును విఘ్నం చేస్తాడు. అందుచేత జాగ్రత్త సుమాని హెచ్చరిక చేశారు. విషయం కూడా చెప్పారు. సరే, నేను వెళ్ళొస్తున్నాను అని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ నమస్కారం చేసి తిన్నగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళి ఆ బ్రహ్మదేవుని పూర్తి తపస్సు చేస్తున్నాడు. నిండు చూడాలి ఉన్నటువంటి పరమపతి శిఖామైనటువంటి ఆ లీలావతి పట్టు పాంపై అలా పవళించుకున్నదండి. పట్టు పాంపై పవళించి ఉన్నటువంటి లీలావతిని చూచాడు దేవేంద్రుడు. ఒక్కసారి మత్తు చెల్లేదండి. మత్తు చెల్లి ఆమెను తన రథంపై కూర్చోబెట్టుకున్నాడు. తన రథంపై కూర్చోబెట్టుకుని అంబల వీధున అలా తీసుకుపెడుతున్నాడండి. అంబల వీధులు అలా వెళ్తున్నాడు. తన మార్గంలో పెడుతుంటే ఇక్కడ ఒక్కసారి మత్తుంది వేయించిందండి. ఎక్కడో అంతఃపురాలు భారీగా గమనించవలసినదండి. నేను ఇలా విహాయస వీధుల్లో విహరించడానికి గల కారణం ఏమిటి అని తెలియక ఆమెకు ఏమిటో విషయం తెలియక తీసి పెడుతున్నారా కూడా ఎవరో తెలియక ఓ దుర్మార్గుడా ఎందుకు తీసి పెడుతున్నావా? నా దగ్గర ఉన్నటువంటి నా కోసం తీసి పెడుతున్నావా? పోనీ
దుర్మార్గుడా, అసలు నా భర్త ఎవరో నీకు తెలుసా? రాక్షసేశ్వరుడైనటువంటి హిరణ్యకశిపుడు నా భర్త. ఈ విషయం నీకు తెలిసే తీసుకుపెడుతున్నావా? అంటే భర్త హిరణ్యకశిపురాన్ని ఆవిడ నోడుతో ఎప్పుడైతే చెప్పిందో ఇంకా వేగాన్ని పెంచాలి. ఇంకా వేగాన్ని పెంచి తీసుకుపెడుతుంటే రథాన్ని నా దగ్గర ఉన్నటువంటి నగలన్నీ కూడా ఇస్తాను, వెళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళు, నన్ను మాత్రం విడిచిపెట్టు అంటున్నా వేగం తగ్గకుండా చురుకుగా ఎలా అయితే కూసుకుపోతున్నారో ఈ వార్త ఎలా అయితే తన భర్తకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నారాయణమూర్తిని తలుచుకుని, ఓ కొండలారా, వృక్షములారా, సూర్యుడా, ఆకాశమా, భూమి చుక్కలారా, ఈ విషయాన్ని ఎలాగైనా సరే నా భర్తకు తెలియజేయండి అని వార్త చెప్పి ఆమె అలా ముందుకు నమస్కారం మీరే వచ్చారు. అదే సమయంలో ఎవరు కాదండి, నారదుడు. ఆ రథానికి వెంటనే ఈయన అడ్డొచ్చారండి.
అది వినాదాల విశాలమైనటువంటి నారదుడు దేవేంద్రుడి యొక్క రథానికి అడ్డు వచ్చాడు. దేవేంద్ర రథాన్ని నిలుపు అన్నారు. రథాన్ని నిలిపాడు. అసలు ఏం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమైందా, అర్థమవుతుందా అని అడిగాలి. దేవుడికి త్రికాల వేది నేను ఎందుకు చేస్తున్నాను, నేను తెలియదు అనుకున్నాడు ఏ మనసు దేవేంద్రుడు. ఎందుకంటే నారదుడు త్రికాల వేది జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది విషయం తెలిసిన వాడు రథాన్ని ఆపి ఏం చేస్తున్నావో తెలుసా అంటే తెలిసే చేస్తున్నాను అన్నాడు. తెలిసే చేస్తున్నావా? ఈ విషయం కనుక హిరణ్యకశిపుడికి తెలిసినట్లయితే దేవలోకాలే నామరూపాలు చేయకుండా చేసేస్తాడు. జాగ్రత్త సుమా అని హెచ్చరిక చేశాడు. హెచ్చరించి నువ్వు చేస్తుంది తప్పు, నువ్వెందుకు తీసుకెళ్తున్నావో నేను గ్రహించాను. లీలావతికి పుట్టబోయేటువంటి కుమారుడు కూడా హిరణ్యకశిపుడి వలె దుర్మార్గుడై ఉంటాడనేటువంటి నీ ఉద్దేశం. కానీ అతడు అలాంటి వాడు కాదు, ఒక మహాభక్తుడు. ఈమె గర్భస్థ శిశువుగా జన్మించబోతున్నాడయ్యా. ఈమెను నువ్వు తీసుకెళ్ళడం మంచిది కాదు. నా ఆశ్రమానికి పంపించు, నా వెంట తీసుకెళ్తాను. అక్కడ నారాయణ గీతాలు వినిపించి ఆమె జన్మకు చరితార్థం చేస్తాను. నాయనా నా వెంట పంపించు, నువ్వు వెళ్ళు, నీ మార్గాన్ని చెప్పి దేవేంద్రుడు సరేనని చెప్పి ఆ యొక్క లీలావతిని నారదుడికి అప్పగించాడు. నారదేమో తిన్నగా తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అక్కడ నిత్యము కూడా హరినామ స్మరణ వినిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిల్లలందరికీ ఏం చెయ్యాలి అంటే ఇటువంటి నామస్మరణ వినిపించాలండి. అందుకే మరి కుంభావ సరస్వతి, హరికథా విధానములు, అష్టభాషా ప్రావీణ్యులు, శ్రీమద్ అధిమట్ట నారాయణ దాసు గారు మరి మహానుభావులు. ఈ హరికథ నవరసాలతో కూడుకున్నటువంటి విద్య ఈ రూపంలో ఉండాలని తీర్చిదిద్దినటువంటి మహానుభావులు. అదిగో మనకి ఎదురుగా పక్కనే కూర్చుని ఉన్నటువంటి వారు ఆదిపట్ల నారాయణ దాసు గారు. వారి పరంపర మన ప్రథమ శిష్యులైనటువంటి నేటి లక్ష్మీ నారాయణ భాగవతులు. వారి తర్వాత వీరిని రక్షిస్తున్నవారు వారు మనవలు మన కృష్ణయ్య గారు. ఇక్కడ పరంపర ఇట్లా ఉంటే మరి తర్వాత దీనిని ఉద్ధరింపజేస్తూ ఒక స్థితికి విజయవాడలో హరికథలు జరుగుతున్నాయి. ఎవరి యొక్క ఆధ్వర్యము అంటే కీర్తిశేషుడు కైవల్యానంద సరస్వతి స్వామి వారు. ఆ తర్వాత వారిని హరికథ చెప్పి ఆయన కైవల్యం పొందిన మహానుభావుడు. మరి ఆ తర్వాత దాన్ని మొట్టు పెట్టకుండా వారి కుమారుడైనటువంటి ముద్రా పద్మనాభ శర్మ గారు వారు ఉత్సవాలు చేస్తున్నారు. మరలా వారి తర్వాత వారి పరంపర బుర్రా నరసింహ శర్మ వారు కూడా ఈ మధ్య 2-3 కథలు నేర్చుకోవడం జరిగింది. వారు రక్షిస్తున్నారు. అదో పరంపర. మరి ఇంకో పరంపర ఏమిటయ్యా అంటే ప్రస్తుతం ఈ భీష్మ ఏకాదశి ఉత్సవాలు నడిపిస్తున్నటువంటి మా పాండ్యం దక్షిణామూర్తి గారు. మరి దీన్ని కూడా శంఖంలో తీర్థం పోసినట్లన్నట్టుగా వారు మంచి కళాకారులు, వారి తండ్రి కళాకారులు. మరి దీన్ని ఉద్ధరింపజేయడానికి ఎంతో మంది ఒక చక్కనైనటువంటి పిల్లలందరూ నాట్యం చేస్తున్నారు, వేడు వాయిస్తున్నారు, హరికథలు చెప్తున్నారు. ఎంతో మంది ఈ వేదిక మీద ఎన్ని కళలు పెట్టారండి మహానుభావులు. బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ పాండ్యం దక్షిణామూర్తి గారు రక్షిస్తున్నారండి. మరి వారికి వారందరి పరంపరకి జ్యోతులు చేస్తూ, అందుకే అంటారు కుమారుడు ఉంటే సరిపోదయ్యా. ఇందుకే మన సింహాచల శాస్త్రి గారి మధ్య అందరూ సెలవు చూస్తున్నారు కదా, కర్మ కుమారుడు, ఇవన్నీ కూడా 3 రకాల కుమారులు చెబుతున్నారు. అందుచేత మనకి మంచి కుమారుడు ఉంటే సరిపోతుంది. అందుకే ఎవరైనా అందంగా ఆనందంగా కనిపిస్తే రామలక్ష్మణుల్లో అందంగా ఉన్నారయ్యా అని రామలక్ష్మణులతో పోలుస్తారు. అందుకే దాసు గారు కూడా మంచి సీతా కళ్యాణంలో ఒక చక్కని కీర్తన చెప్తారు. ఆ యొక్క శివధనువుని ఎక్కువ పెట్టడానికి వెళ్తూ ఉంటాడండి రామచంద్రమూర్తి. దుర్వాసుని సరసన వహించి పెడుతుంటే ఈ సభలో ఉన్న వారంటారంట
రామభద్ర హనుమాన్ కి పార్వతీపతి ప్రజానాధిపత్య నారాయణ దాస వందనం. ఎన్ని కథలు, ఎందుకంటే ఈ కథ రాసింది కూడా అధిపత్య నారాయణ దాస్ గారండి. ప్రహ్లాదనేటువంటి ఈ కథను దగ్గర పిలిచి మరీ నేర్పించారు మా అమ్మలు కృష్ణారావు గారు. ఈ ఒక్క కథే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము. మరి గురువుల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీస్సులతో కార్యక్రమాలు ముందుకు నడుస్తున్నాయి భక్తులారా. ఎందుకంటే ఇక్కడ లీలావతిని తీసుకువచ్చి ఆశ్రమంలో పెట్టి భగవంతుని యొక్క స్మరణ వినిపిస్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క స్మరణ వినిపిస్తూ ఇక్కడ ఎలా ఉంటే హిరణ్యకశిపుని యొక్క తపస్సుకి లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతున్నాయండి. దేవాది దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన హిరణ్యకశిపుని యొక్క తపస్సు అతలాకుతలంగా ఉంది. ఆయన ఏం వరం కావాలో ఏమిటో ఒక్కసారి మీరు అనుగ్రహించి రండి అని చెప్పి దేవాది దేవతలు చెప్తే వెంటనే ఈయన హంస వాహన రూఢుడై తిన్నగా హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ మందరాత్రికి వెళ్ళాడండి. వెళ్ళేసరికి అక్కడ దేహం ఉందా ఏమన్నా, కేవలం వెంపులు మాత్రమే ఉన్నాయి. చూశాడు, ఓహో అద్భుతం ఈ యొక్క తపస్సు అని చెప్పి కమండలోకాన్ని తీసుకుని ఒక్కసారి ఆ హిరణ్యకశిపుడి పైన అలా ప్రోక్షించారండి. అలా ప్రోక్షించగానే ఈ తపస్సు అమోఘం, నీకేం వరం కావాలని తపస్సు చేశావయ్యా చెప్పు, వరాలను ప్రసాదిస్తాను అన్నాడే. ప్రసాదించడానికి ఆయన కోరేది ఒక్క వరమా, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆ పెద్ద లిస్టు కూడా మన భాగవతంలో పోతుందని చెప్తారు. ఏమేమిటయ్యా లిస్టు అంటే
ఎన్నుకోరాడు పంచభూతాల వల్ల కానీ అన్నాడు, ఏ అస్త్రం వల్ల కానీ అన్నాడు, ఇంటి లోపల కానీ ఇంట బయట కానీ నరుల వల్ల కానీ మానవుల వల్ల కానీ ఎవరి వల్ల ఎటువంటి మరణం లేకుండా నాకు వరాన్ని ప్రసాదించు అన్నాడు. ఏం చేస్తాడు? వచ్చాడుగా, ఇచ్చాను ఆయన, కానీ ఒక విధంగా వినియోగించుకోవాలి. వీటినన్నిటినీ కూడా అధిగమించి నీకు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడే నీకు మరణం సంప్రాప్తమవుతుంది సుమా అని చెప్పి పరామర్శించి హెచ్చరించి అక్కడి నుంచి ఆయన దర్శనయ్యారు. వరం పొందినటువంటి ఆనందంతో తెల్లగా హిరణ్యకశిపుడి యొక్క అంతఃపురానికి ఆనందంగా వస్తున్నాడండి. అలా ఎప్పుడైతే సరే సరే అని చెప్పడం లేదు. అలా ఎప్పుడైతే స్వాగత సత్కారాలు చేశారో నేను వరాలు పొంది వచ్చానని అందరూ ఆనందించారు. కానీ వారిలో ఏదో తెలియని దిగులు మాత్రం కనిపించింది. ఆ విచారానికి ఏమిటి కారణం అని తెలుసుకున్నాడు. ఏమిటి మీకందరికీ విచారంగా ఉన్నారు కారణం ఏంటంటే లీలావతిని ఎవరో మాయ చేసి ఎందుకుపోయారు అని చెప్పారు. అంతటి హిరణ్యకశిపుడు కూడా భాగ్యం గురించి ఎంతో విచారించాడండి. విచారించి ఇప్పుడైనా మించిపోయింది లేదు, మీరందరూ కూడా ఆ యొక్క దేవలోకంపై తెండి, దేవతలందరినీ కూడా బాధలు పెట్టండి అని వారందరినీ కూడా పరివారాలందరూ కూడా దేవలోకానికి పంపిస్తే వీరందరూ కూడా దేవలోకంపై తెండి దేవతలందరినీ కూడా బాధలు పెడుతున్నారు. బాధలు పెడుతుంటే వీళ్ళందరూ ఎక్కడ బాధలు పోవాలంటే ఎవరి దగ్గర పెడతారో అక్కడే వీళ్ళు ఉన్నారు. అనంత కోట్యావతారమూర్తి అనేటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడు కదండి. ఆయనకు అలా నమస్కారం చేసి స్వామిని కీర్తించి, అయ్యా ఓ స్వామి, ఎన్నడూ మాకు దిక్కు కలదు, ఎన్నడూ దయచిని బాధమాను, ఎన్నడూ మాకు దిక్కు కలదు, ఎన్నడూ దయచిని బాధమాను, స్వేచ్ఛగా ఉండగలమని వారి వారి బాధలన్నీ కూడా ఆ నారాయణమూర్తికి ఎప్పుడైతే తెలియజేశారో నారాయణమూర్తి చెప్పినవి కొద్ది దినములలో లీలావతికి పరమ భాగవతోత్తముడైనటువంటి ఒక కుమారుడు ప్రసవించబోతున్నాడయ్యా. ఆ కుమారుని వల్లే ఈ హిరణ్యకశిపుని యొక్క వధా విధానం అవుతుంది, మీరు బెంగపడకండి అని చెప్పి
సానుభూతి చెప్పి శాంతినోక్తులు పలికి అక్కడి నుంచి వాళ్ళందరినీ పంపించారండి. ఇలా పంపించారు. కొంతకాలం గడిచిన తర్వాత లీలావతి గ్రహాలకి కూడా శుభస్థానం ఉన్నటువంటి సమయంలో అందకుండా పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు ఆ లీలావతి గర్భాన ఒక కుమారుడు ప్రసవించాడు. ఆ పిల్లవాడికి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారు నామకరణం చేశారు. నవ్వురాజిల్లడు మోము గలవాడు నారాయణుడు. అలా చిరునవ్వుతో పుట్టాటండి. మన పిల్లలందరూ కూడా ఏడుస్తూ పుడుతున్నారు, అంతేనా? నవ్వుతూ పుడుతున్నారు మన పిల్లలు. ఒకవేళ ఏడవలేదనుకోండి మన పిల్లలు, మనకి చుట్టూ కూర్చుని ఏడుస్తాం. ఎందుకు? వాడు చచ్చిపోయాడేమో అనే బాధను. వాడి తెప్పు మనకి ఏకవేసి ఎప్పుడైతే ఏడ్చాడో అమ్మయ్య అని మనం ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. కానీ ప్రహ్లాదుడు ఏడవలేదండి, పుట్టడంతోనే నవ్వుతూ పుట్టాక. అందుకే నవ్వు రాజుల్లడు గోపు బలవాడు నారాయణుడు అన్నాడు. కేవలం నారాయణుడు రాక్షసుల్లో ఎవరైతే దేవుడు అంటే నేనే అన్నాడు. ప్రహ్లాదుడే నారాయణమూర్తి అని చెప్పాను. అంతకు నుంచి ఇంకేం చెప్పలేదండి. అటువంటి ఆ ప్రహ్లాదుడు చక్కగా దినదిన ప్రవర్ధమానుడైనా పెరుగుతూ ఉన్నాడు. అటువంటి ఆ ప్రహ్లాదుడు ఎక్కడైనా భజన జరిగితే అక్కడికి వెళ్ళి కూర్చోవడం, పెద్దలు ఎవరైనా కూడా సత్సంగం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భజనలు జరుగుతాయి కదండి. గోవింద గోవింద Thank you.
కళా బృందంచి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం ఇంతవరకు శ్రీ జయదేవ్ గారు సంకీర్తనాలు కూర్చారు. అనంతరం హరికథ, మరి ఈ హరికథకు మరి సంగీతానికి మరి సహకారం ఇచ్చినటువంటి విద్వాంసులు ఉద్యోగస్తులు సుబ్రహ్మణ్య రాజు గారు వారు వైద్య సహకారం చేశారు. లక్ష్మీనారాయణ గారు వారు తబలా సహకారం చేశారు. ఎస్ కుమార్ బాబు గారు సహకారం చేశారు. ముగ్గురికి కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం తగ్గాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దేవస్థానం వారి స్థానికంగా ఈ కార్యక్రమాలు ఆనందంగా నిర్వహిస్తున్నటువంటి మా దక్షిణామూర్తి గారికి, మా కృష్ణయ్య గారికి,
వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక